హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏం చూపిస్తున్నా అంటే బిగినర్స్ టైలర్స్ కోసం బెండు బాల్స్తో డ్రెస్కి నెక్ అండి. నేను ముందుగా డ్రెస్ కట్ చేసి పెట్టేసుకున్నాను. అంటే ముందు వీడియోలో డ్రెస్ కటింగ్ వీడియోస్ అప్లోడ్ చేశాను కాబట్టి ఈ వీడియో నేను అప్లోడ్ చేయలేదు. అయితే ఇలా మనం లైనింగ్కి బెండు బాల్స్ రెడీ చేసి పెట్టేసుకోవాలి. అలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఈ నెక్కి వచ్చేసరికి షోల్డర్ దగ్గర నుంచి అంగుళన్నర పెట్టుకొని తర్వాత అంగుళం మార్జిన్ చేసి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా రెడీ చేసిన బెండు బాల్స్ని మనం మార్కింగ్ చేసిన దగ్గర పెట్టేసుకోవాలి. అలా స్టార్ నెక్ పెట్టాం కాబట్టి అలా స్టార్ నెక్ దగ్గర నొక్కులు వచ్చినప్పుడు సూది దించి పాదాన్ని తిప్పుకోవాలి. కాకపోతే మనం సూది దించేసి పాదం లేపినప్పుడు కొంచెం గట్టిగా ప్రెస్సింగ్తో స్టిచ్ చేయాలి. జారిద్ది క్లాత్ అనేది మనం బెండు బాల్స్ పెట్టినప్పుడు. అలా జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటూ ఉండాలి. బెండు బాల్స్కి క్లాత్ మనం ఉజ్జాయింపుగా పెట్టేసుకోవాలి. నేనైతే 2 అంగుళాలు సరిపోయేంత క్లాత్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఎక్కువ కావాలనుకున్న 2.5 అంత సైజ్ అయినా క్లాత్ తీసుకోవచ్చు. వెడల్పైన పొడిగైనా. మనం కుట్టిన తర్వాత మళ్ళీ డబల్ స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు ఒక చోట కుట్టు కలిసినా కలవపైన మళ్ళీ రెండో స్టిచ్చింగ్ వేసుకోవాలి. అందుకని అలా నొక్కులు వచ్చిన దగ్గర మళ్ళీ తిప్పుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకోవాలి. కుట్టిన తర్వాత మనం డ్రెస్ క్లాత్ ఉంది కదా, ఇప్పుడు లైనింగ్ మీద కుట్టాము. డ్రెస్ క్లాత్ పై సైడ్ పెట్టేసుకోవాలి. పై సైడ్ పెట్టుకొని లైనింగ్ మీద మనం కుట్టాము కదా బెండు బాల్స్, అదనేది రివర్స్లో పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. నొక్కులు వచ్చిన దగ్గర పాదం దించాలి, నీడులు దించాలి. నీడిలు దించిన తర్వాత పాదాన్ని తిప్పుకోవాలి ఫ్రెండ్స్. వీడియోలో కనుక నేను చెప్పడం కొద్దిగా అటు ఇటుగా అయినా కానీ వీడియోలో చూస్తుంటే మీకు అర్థమైపోయిద్ది. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అయిపోయింది, కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్నప్పుడు ఈ వేస్ట్ అంతా తీసేసేయటమే. అలా కట్ చేసినప్పుడు వేస్ట్ అంతా వెళ్ళిపోయిద్ది కటింగ్లోనే. ఇప్పుడు అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనం తిప్పేసుకోవాలి పై సైడ్కి. అలా తిప్పుకున్నప్పుడు బెండు బాల్స్ పై సైడ్కి వస్తాయి. సేమ్ ఇందాక ప్రాసెస్ లాగానే స్టార్ నెక్ కదా, స్టార్ నెక్ ఎక్కడ ఉందనుకోండి అక్కడ ఆ వంపుల దగ్గర నీడిల్ అందించి పాదాన్ని తిప్పుకోవాలి. లైనింగు డ్రెస్ క్లాత్ అనేది సర్చ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం బెండు బాల్స్ కదా, అక్కడక్కడ కలవపోయినా కానీ నీట్గా తిరగపోయినా కానీ నిదానంగా తిప్పుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మీకు అర్థమైతే కనుక ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అదిగోండి స్టిచ్చింగ్ అయిపోయింది. మిషన్ మీద పెడితే సరిగ్గా కనిపించట్లేదు, బండల మీద పెట్టేసి చూపిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.